సాయిరామ్. ఇంకొక ప్రశ్న చాలామంది అడిగేది ఏంటంటే, గురువుగారు ఉత్తర ముఖం లేదా తూర్పు ముఖం ప్లాట్లే కొనుక్కోవాలా, అలాంటి ప్లాట్లలో ఇల్లు కట్టుకొని ఉండాలా, లేదా మేము రెంట్కి లేదా కొనుక్కోవడానికైనా ఉత్తర ముఖం లేదా తూర్పు ముఖంగా ఉన్న ఇళ్ళే కొనుక్కోవాలా, అలాంటి ఇళ్ళల్లోనే ఉండాలా, దక్షిణముఖం కానీ పశ్చిమముఖం కానీ ఉన్న దాంట్లో ఉండకూడదా? మరికొంతమంది ఏమో మేము పశ్చిమం ఇంట్లో ఉన్నప్పుడే బాగా సంపాదించామండి, ఇప్పుడు తూర్పు దాంట్లోకి వచ్చాం, అసలు ఏం బాగలేదు మాకు. కొంతమంది ఏమో దక్షిణం ఇంట్లో ఉన్నప్పుడే మేము చాలా సంపాదించాం, ఇప్పుడు ఉత్తరం ఇంకా తూర్పు దాంట్లో వచ్చాం, అసలు మాకేం బాగలేదు. ఏం బాగలేదంటే అంత బాగలేదు, దక్షిణంలో ఉన్నంత బాగలేదు ఇప్పుడు మాకు, పశ్చిమంలో ఉన్నప్పుడు అంతా ఇప్పుడు తూర్పులో బాగలేదు, అక్కడే బాగుండింది. మరి కొంతమంది ఏమో అసలు పశ్చిమంలో ఉండకూడదు, తూర్పు ముఖంగా అంటే తూర్పు ముఖం దాంట్లోనే ఉండాలి అని కొంతమంది వాదిస్తుంటారు. కొంతమంది ఏమో పశ్చిమంలో ఉన్నప్పుడే చాలా బాగున్నాం, దక్షిణంలో ఉన్నప్పుడే చాలా బాగున్నాం అని కొంతమంది ఇలా. దీనికి కారణం మరికొంతమంది ఏమో పేరు నక్షత్రంతో పోలిస్తే పశ్చిమం దాంట్లో ఉండాలి, అక్కడ ఉన్నప్పుడే మేము చాలా రాణించామని కొంతమంది. నక్షత్రానుసారంగా దక్షిణం దాంట్లో ఉంటేనే మేము బాగా వచ్చాం, రాణించాం దాంట్లో అని కొంతమంది. అంటే ఇలా రకరకాలుగా జనాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే, అక్కడ పశ్చిమ ముఖద్వారం దాంట్లో ఉన్నప్పుడు చాలా బాగుపడ్డామన్న దాంట్లో ప్రాక్టికల్గా చూస్తే, అంటే నేను ఇలాంటి కేసులు చాలా చూశాను. అక్కడే బాగుపడ్డామండి అన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి నా ఇంటికి వెళ్ళాము, అలా చాలా కేసులు చూశాను నేను. అక్కడ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయినా దాంట్లో ఆ ఇంటికి తూర్పులో చాలా ఖాళీ స్థలం, లేదా పశ్చిమం కంటే తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం, తూర్పు ఈశాన్యంలో ఇంకొక ద్వారం, ఇంటికి ప్రధాన ద్వారం పశ్చిమ వాయువ్యంలో, తూర్పు ఈశాన్యంలో దీనికి ఎదురుగా ఇంకొక ద్వారం, అలాగే ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం. ఫ్లోరింగ్ అంతా కూడా తూర్పులో ఉన్న రూమ్ కొంచెం ఫ్లోరింగ్ డౌన్గా ఉండడం. సో దానివల్ల జనరల్గా ఇది బేసిక్ వాస్తు అంటే ఏబిసిడీలు అక్కడ బాగున్నాయి కాబట్టి అలాంటి ఇళ్లలో బాగా రానిచ్చారు. వాళ్ళు అవన్నీ ఏం గమనించలేదు, మేము వెస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉన్నప్పుడే బాగా రానిచ్చామండి అని. తీరా ఇక్కడికి అంటే రెంటెడ్ హౌస్లో ఏదో వచ్చారు ఇక్కడికి తూర్పు దాంట్లోకి, తూర్పు ముఖంగా ఉన్న దాని ఇంట్లోకి వస్తే ఏమైంది, అక్కడ రిజల్ట్ ఎందుకు తక్కువ వస్తుంది వీళ్ళకి ఈవెన్ కంపేర్ అక్కడ. అంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్, తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉంది కానీ తూర్పు ఆగ్నేయంలో ఒక బాత్రూమ్, ఒక సెప్టిక్ ట్యాంక్ అక్కడ. ఆ స్థలానికి కొంచెం వాయువ్యం కూడా పెరిగింది, దాంతో అక్కడ అన్ని నానా ఇబ్బందులే. ఇంకా దాంతో వాళ్ళ కంపారిజన్ ఏంటంటే మేము అక్కడే బాగున్నాం వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో అని. ఉత్తరం హౌస్ తూర్పు హౌస్లో ఉన్న వాళ్ళు బాగా బాగుపడ్డామండి మేము, దానికి కారణం కూడా అక్కడ ఏబిసిడీలు అన్నీ కూడా బాగున్నాయి. ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉత్తర ఫేసింగ్ హౌసెస్కి అయితే, తూర్పు ఫేసింగ్ హౌసెస్కి అయితే తూర్పు ఈశాన్యంలో ద్వారం, ఆగ్నేయంలో ఏం దోషం లేకుండా నైరుతి అంతా బాగా ఉండి, దక్షిణంలో ఉత్తరం కంటే తక్కువ ఖాళీ స్థలం, తూర్పులో కూడా చక్కటి ఖాళీ స్థలం, తూర్పు ఈశాన్యంలో ఒక సంపు, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అక్కడ. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము బాగా రానిచ్చాము, ఉత్తరం దాంట్లో మేము బాగా రాణిస్తున్నామని. అంటే జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఉత్తరం ఈస్టే ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే కట్టుకోవడానికి ఇల్లు మెయింటైన్ చేయడానికి అక్కడ ఈజీగా ఉంటుంది. ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి బ్యాక్ యార్డ్ ఏంటి సౌత్లో కొద్దిగా ఖాళీ స్థలం వదులుతాం, ఉత్తరంలో కార్ పార్కింగ్ దాని గురించి ఎక్కువ ఖాళీ స్థలం వదిలిపెట్టుకుంటాం. సో ఖాళీ స్థలాల వరకు చూస్తే అక్కడ ప్లస్ పాయింట్, తూర్పులో ఉత్తరంలో
దక్షిణం పశ్చిమం కంటే ఎక్కువ ఖాళీ స్థలాలు. ఉచ్చ స్థానంలో ద్వారాలు, తూర్పు ఈశాన్యం, దక్షిణాగ్నేయంలో ద్వారాలు, ఉత్తర ఈశాన్యంలో ద్వారాలు. చక్కగా ఉత్తర ఈశాన్యంలో సంప్. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అంటే తూర్పు ఫేసింగ్ హౌసెస్కి ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి మనం కట్టుకోవడానికి అంటే ఖాళీ స్థలాలు ఫస్ట్ ఫండమెంటల్గా ఖాళీ స్థలాలు వదులుకోవడంలో ఈజీగా ఉంటుంది. అదే దక్షిణం పశ్చిమ ఫేసింగ్ హౌసెస్కి అయితే ఈస్ట్ కానీ ఉత్తరం కానీ, పశ్చిమ ఫేసింగ్ హౌస్కి అయితే తూర్పు అనేది బ్యాక్ యార్డ్. సో పెరటి వెనకాల ఎందుకు ఖాళీ స్థలం ఎక్కువ వదులుతాం మనం? ముందుకే పశ్చిమంలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే అక్కడ కార్ పార్కింగ్ అని పెట్టుకోవచ్చు అని వదులుతారు. పైగా అక్కడ నైరుతిలో మెట్లు కట్టుకుంటే మినిమం మెట్లకి 2 ఫ్లైట్స్కి స్టేర్ కేస్కి 6 feet కావాలి. సో అక్కడ 6 feet బాల్కనీ వస్తుంది, 6 feet ఖాళీ స్థలం ఉంటుంది కింద. వెనకాల తూర్పులో దీనికంటే ఎక్కువ ఉండాలి బాల్కనీ, కానీ అక్కడ ఉంటుంది 3 feet. సో ఫస్ట్ ఫ్లోర్లో దోషం. కింద కూడా అంతగా ఖాళీ స్థలం వదలరు. వెనకాల ఎవరు వదులుతారండి తూర్పులో? ముందుకే వదులుతారు కాబట్టి అది పెద్ద మైనస్ పాయింట్ అక్కడ. దాంతో రిజల్ట్ తక్కువ వస్తుంది. అలాగే దక్షిణ ఫేసింగ్ హౌసెస్ కూడా సౌత్లో ఎక్కువ ఖాళీ స్థలం వదిలి ఉత్తరంలో తక్కువ వదులుతారు. దక్షిణ నైరుతిలో మెట్లు కట్టుకున్నారనుకోండి, ఇక్కడ కూడా 6 feet మినిమం డబుల్ స్టేర్స్కి. వెనకాల ఏం చేస్తారు? ఉత్తరంలో 3 feet బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్కి. కింద ఖాళీ స్థలం ఒక 4 feet వదులుకున్నా పైన 3 feet బాల్కనీ రాగానే 1 feet ఆకాశానికి ఓపెన్గా ఉంటుంది. సో ఇక్కడ దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది. దాంతో రిజల్ట్స్ తక్కువ. ఆగ్నేయంలో కిచెన్ రావాలి కాబట్టి దక్షిణముఖ ద్వారాలకి మధ్యలో దక్షిణంలో డోర్ పెట్టుకుంటారు. వెనకాల ఉత్తరం ఖాళీ స్థలంకి వెళ్ళడానికి కొంతమంది డోర్ కూడా పెట్టుకోరు అక్కడ. ఇది ఈశాన్య దోషం అవుతుంది. దాంతో రిజల్ట్ రాకుండా పోతుంది. అంతేగాని దాంతో ఇక జనాలు ఏమేం చేస్తున్నారు, ఈజీగా ఉంటుందని అందరూ నార్త్ ఫేసింగో ఈస్ట్ ఫేసింగో ప్రిఫర్ చేస్తుంటారు. పైగా ఇప్పుడు ఫ్లాట్స్లో ఎవరు కట్టినా ఎక్కడ కట్టినా జనరల్గా 90% ఆఫ్ ద ఫ్లాట్స్ ఐదర్ వెస్ట్ ఫేసింగ్ ఆర్ ఈస్ట్ ఫేసింగే కడుతున్నారు. నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఎవరు కట్టట్లేదు. ఏదో ఒక ఫ్లాట్ ఒక నార్త్ ఫేసింగ్ వస్తుంది, కానీ సౌత్ ఫేసింగ్ అసలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ప్రతి బిల్డర్ కూడా, ప్రతి ఆర్కిటెక్ట్ కూడా. ఎందుకంటే అక్కడ సౌత్లో డోర్ వచ్చింది అనుకోండి దక్షిణాగ్నేయంలో, మళ్ళీ ఉత్తరంలో డోర్ రావాలి, బాల్కనీయే బెటర్ కదా. కాబట్టి దాంతో సౌత్ ఎక్కువ మాటలు లేకుండా పోతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్కి వస్తే ఇది గొడవ. ఇండిపెండెంట్ హౌస్ సౌత్ ఫేసింగ్ హౌస్ కట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే దీనికి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి, మనకు ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. అంటే ప్లాట్ సైజ్ అలా రెక్టాంగిల్గా ఉండాలి. ఇల్లు కట్టుకున్నాక ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉండేలాగా చూసుకోవాలి. అలాగే వెస్ట్ ఫేసింగ్ అవుతే కూడా తూర్పులో చాలా ఖాళీ స్థలం వచ్చేలాగుంటే వెస్ట్ ఫేసింగ్ హౌస్లో వచ్చినంత మిరాకల్ రిజల్ట్స్, అంత మంచి రిజల్ట్స్ అంటే నా అనుభవంలో చెప్తున్నాను, ఏ ఇంట్లో కూడా రాదు. అంత మంచి రిజల్ట్ ఉంటుంది దక్షిణమైనా పశ్చిమైనా. దక్షిణం ఇల్లు చాలా బాగుందనుకోండి, వద్దన్నా బంగారం ఉంటుంది, లక్ష్మీ నిలయంగా మారుతుంది. పశ్చిమ ఫేజ్ హౌస్ కూడా వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా కరెక్ట్గా ఉందనుకోండి, తూర్పులో చాలా ఖాళీ స్థలం ఉంటాయి, అక్కడ కూడా చాలా మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆ ఇంట్లో. తూర్పు ఉత్తరం కంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ అలాంటి ప్లాట్లు, అంత పెద్ద ప్లాట్ దొరకాలి. అంత పెద్ద ప్లాట్ కొని కట్టుకోవడమే కష్టం, కొనడం కష్టం. సిటీలో అంత పెద్ద ప్లాట్ ఎక్కడ ఉంటుంది? అన్నీ కూడా 150 to 200 లేదా 180 ఇలా చిన్న చిన్న ప్లాట్సే. సరే పెద్ద ప్లాట్ కొనుక్కోవాలంటే అంత ఖర్చు పెట్టాలి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు అన్ని కోట్లల్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో ఈజీగా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈస్ట్ ఫేసింగో నార్త్ ఫేసింగో ప్రిఫర్ చేస్తున్నారు. సాయి రక్ష.